హాయ్ గైస్, వెల్కమ్ టు శివ సంగం బ్లాగ్స్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకు నో ట్రాఫిక్ నో సిగ్నల్ అనే కాన్సెప్ట్ తో నేను వీడియో చేస్తున్నాను. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే పొద్దున అందరూ ఆఫీస్ కి మార్నింగ్ గచ్చిబౌలి వారి ఆఫీస్ వరకు వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎందుకంటే మనం ఎప్పుడైతే హైటెక్ సిటీ రూట్ నుంచి మాదాపూర్ రూట్ నుంచి కొండాపూర్ రూట్ నుంచి వెళ్తామో సో మనకు తీవ్ర ట్రాఫిక్ అనేది ఉంటది ఈ రూట్ లో. సిగ్నల్స్ కూడా చాలా సిగ్నల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర మనకి 2 to 3 minutes టైం పడతా ఉంటుంది. అట్లాగే 4-5 సిగ్నల్స్ వచ్చాయనుకోండి, ఒక 20 minutes సిగ్నల్ దగ్గర పోతుంది. అలాగే ట్రాఫిక్ ఉందనుకోండి, ఒక 10 minutes ట్రాఫిక్ లో పోతుంది. సో ఓవరాల్ గా మన జర్నీ వచ్చేసి 30 minutes జర్నీలో మనం ఒక 30 minutes ట్రాఫిక్ లోనే అలా ఉండిపోవాల్సి వస్తుంది. సో అట్లానే నేను కూడా అదే రూట్ లో వెళ్ళేవాడిని, హైటెక్ సిటీ మాదాపూర్ రూట్ లో వెళ్ళేవాడిని గచ్చిబౌలికి. సో నేను మొన్ననే రీసెంట్ గా ఒక కొత్త రూట్ అనేది అనుకున్నాను. ఆ రూట్ ద్వారా వెళ్తే ఏంటంటే మనకి చిన్న సిగ్నల్ కూడా తగలదు, ఒక సిగ్నల్ కూడా తగలదు. అండ్ ట్రాఫిక్ కూడా అంత ట్రాఫిక్ ఉండదు, తక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు, మామూలుగా ట్రాఫిక్ కూడా ఉండదు. ఎలాగైతే మనం వెళ్తూ ఉంటాం అలాగే వెళ్తూ ఉంటాము ఈ రూట్ ద్వారా. అండ్ సో తొందరగా మనం గచ్చిబౌలి విప్రో సర్కిల్ వరకు రీచ్ అయిపోవచ్చు, హాఫ్ అన్ అవర్ టైంలో రీచ్ అయిపోవచ్చు ఈ రూట్ ద్వారా. సో ఈ రూట్ వచ్చేసి అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో అనేది నేను చేస్తా ఉన్నాను. చాలా మంది పొద్దున్న మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ రూట్ తెలిసిన వాళ్ళకి చాలా సంతోషం అండి. తెలియని వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఈ రూట్ తెలుసుకొని ఆ రూట్ ద్వారా మీరు 2 వీలర్ లో 4 వీలర్ లో మనం తొందరగా ఆఫీస్ కి రీచ్ అవుతుంటే నాకు చాలా సంతోషం అండి. సో గైస్, సో వీడియోస్ అనేది చేస్తా ఉన్నాను. సో ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే దయచేసి వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఉంటే, మీ ఎంకరేజ్ ఉంటే వీడియోస్ చాలా చేయగలుగుతామండి. సో అదండి, నేను మీ సంఘం అండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్కి ట్రాఫిక్ ఉండటం, సిగ్నల్స్ పడటం ఎంత ఇబ్బందికరిస్తుందో నాకు తెలుసు. సో ఈ రూట్ వచ్చేసి వెనకాల నుంచే వచ్చే వే వచ్చేసి రహమత్ నగర్, కార్మిక నగర్, యూసుఫ్ గూడ, అమీర్పేట్ ఈ రూట్ నుంచి వచ్చారనుకోండి మీరు ఈజీగా ఈ రూట్ కి టచ్ అవుతారు. అలాగే ముందు నుంచి వచ్చే వే వచ్చేసి సైడ్ 3 అత్తాపూర్, అల్లాపూర్, బోరాబండ నుంచి కూడా ఈ రూట్ లోకి మీరు ఎంటర్ అయ్యారనుకోండి మీరు ఈజీగా వితౌట్ ట్రాఫిక్, వితౌట్ సిగ్నల్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వరకు వెళ్ళిపోవచ్చు. సో ఈ రూట్ వచ్చేసి మనం లెఫ్ట్ కి వెళ్తున్నాము. సో ఈ లెఫ్ట్ కి వెళ్లే రూట్ వచ్చేసి స్ట్రైట్ గా వెళ్తా ఉంటే, ఓకేనా గైస్, స్ట్రైట్ గా వెళ్తా ఉంటే ఈ రూట్ వచ్చేసి మీకు ఎమ్మెల్యే ఎంపీ అనే కాలనీకి టచ్ అవుతుంది ఈ రూట్ వచ్చేసి. సో ఓకే, సో రహమత్ నగర్ నుంచి వెళ్ళి కార్మిక నగర్, అమీర్పేట్, యూసుఫ్ గూడ, ఇక్కడ నుంచి సైడ్ 3 అత్తాపూర్, అల్లాపూర్, బోరాబండ ఈ రూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ లెఫ్ట్ కి రైట్ కి తీసుకొని ఎమ్మెల్యే ఎంపీ కాలనీకి వెళ్ళే రూట్ లో మీరు రావాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ రూట్ లో వస్తూ వెళ్తా ఉంటే మీకు చిన్నపాటి ట్రాఫిక్ కూడా మీకు తగలదు. ఎందుకంటే ఈ వే అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి మీకు ట్రాఫిక్ అనేది ఉండదు గాయస్. ఓకే, సో ఇప్పుడు మనం మెల్లగా ఎమ్మెల్యే ఎంపీ కాలనీకి ఎంటర్ అవబోతున్నాం. కొంచెం డౌన్ తీసుకొని ముందుగా వెళ్ళగానే మనకి ఈ కాలనీ అనేది ఉంటుంది గాయస్. సో ఓకేనా, చూస్తున్నారు కదా ఈ రూట్ ఏదైతే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యామో దీన్ని ఎమ్మెల్యే ఎంపీ కాలనీస్ అంటారు. అంటే ఎమ్మెల్యే ఎంపీ అలాంటి వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ మీరు ఇక్కడ ఇల్లు చూసి ఇక్కడ ఉన్న ఇల్లులు చూస్తున్నా కానీ, మీరు రోడ్డు చూస్తున్నా కానీ సో కొంచెం ఎక్స్పెన్సివ్ హౌసెస్ లాగా, ఇల్లు లాగా మీకు కనపడుతుంటాయి. ఓకేనా, సో చూస్తూ ఉండండి గైస్ ఈ రూట్ని. సో మీరు చూస్తున్నట్లుగానే మీ ముందున ఎటువంటి ట్రాఫిక్ కూడా కనబడట్లేదు కదా గైస్. సో ఇట్లా మెల్లగా మీరు ఈ రూట్ నుంచి వస్తూ ఉండాలి. ఓకేనా, సో రూట్ నుంచి వస్తూ ఉంటే మీరు మెల్లగా వస్తే ఎంపీ ఎంఎన్ఎస్ కాలేజ్ని దాటి ఓకే మనం జూబ్లీ హిల్స్ రూట్కి మనం టచ్ అయిపోతాం. డైరెక్ట్గా ఇది రూట్ తీసుకెళ్ళి మనకి జూబ్లీ హిల్స్ రోడ్లో కలిపేస్తాం. ఓకేనా, సో మీరు అలాగే చూస్తున్నాండి మెల్లిగా ఈ రూట్ వెళ్తూ ఉంటుంది. సో మీరు చూడండి, గమనించండి గైస్. ఓకేనా, మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ కనిపించవు. ఇప్పుడైతే మన ఎమ్మెల్యే ఎంపీస్ కాలనీస్ ఉన్నాం కాబట్టి మీకు ఇక్కడ సిగ్నల్స్ అనేవి, ట్రాఫిక్ అనేది ఉండదు. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం మెయిన్ రోడ్లో, మెయిన్ ట్రాఫిక్లో ఉన్న వేలో మనం
టచ్ అవుతాం, అంటే అక్కడ కలుస్తాం వెళ్ళి. సో అప్పుడు కూడా మీరు చూడొచ్చు గైస్, మీకు ఎటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ తగలవు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం జూబ్లీ హిల్స్కి టచ్ అవబోతున్నాము. సో చూస్తూనే ఉండండి గైస్. కొంచెం ముందుకు వెళ్ళాలి, కొంచెం ముందుకు వెళ్ళి మనం లెఫ్ట్కి తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో లెఫ్ట్కి తీసుకుంటే ఆ రూట్ వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్కి వెళ్ళే రూట్కి చూస్తున్నారు కదా గైస్, పక్కకి మీరు చెట్లు, ఇండ్లు ఇవన్నీ చూస్తుండండి. ఎందుకంటే చాలా మంచి మంచి ఇండ్లు ఉంటాయి. ఎక్స్పెన్సెస్ ఇల్లు, చాలా చాలా ఖర్చు అవుతుంది, ఖర్చు ఉంటుంది ఈ ఇల్లు కట్టడానికి వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ చాలా రిచ్ వాళ్ళు ఉంటారు ఈ కాలనీస్లో. అందుకే మనకి ఎక్కువన ట్రాఫిక్, ఇక్కడ ఎక్కువన బండ్లు తిరగవు అనమాట. ఓకేనా. అందుకే ఈ రూట్ అనేది మనకి ఖాళీగా కనిపిస్తుంది. మనం తొందరగా మనం ఈ రూట్ నుంచి వెళ్తే తొందరగా మనం రీచ్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి గైస్, కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ నుంచి రైట్కి తీసుకోవాలి మనం. రైట్కి తీసుకుంటే కనుక ఇక్కడ కొంచెం ఎత్తుగా వస్తుంది. సో ఈ రూట్ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా వెళ్ళిపోయాలంటే మనం జూబ్లీ హిల్స్ ఒక డైమండ్ హౌస్ లాగట్టు ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తాను అనమాట ఈ రూట్ మనకి. ఇప్పుడు నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళగానే అక్కడ మీకు డైమండ్ హౌస్ అనేది, డైమండ్ ఇల్లు లాంటిది ఒకటి ఉంటుంది జూబ్లీ హిల్స్. యూసఫ్గూడ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఈ డైమండ్ హౌస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో చూస్తున్నారు కదా గైస్, మనం ఎంత మంచిగా హాయిగా ట్రాఫిక్ లేకుండా మనం కదులుతూ ఉన్నాము. ఎందుకంటే మీరు కొన్ని చోట్ల చూస్తుంటారు, మనం బయలుదేరిన తర్వాత, ఓకేనా, బయలుదేరిన తర్వాత చూస్తేనే మనకు ఒక 2-3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు మనం మెయిన్ రోడ్కి వెళ్ళే లోపల మనకి ఆ ట్రాఫిక్లో ఉండాల్సి వస్తుంది. ఓకే. సో ఈ రూట్లో ఏంటంటే మనకి రోడ్డు పైన ఎటువంటి వాహనాలు ఆగి ఉండవు, అదొక బెనిఫిట్ మనకి. ఈ రూట్లో మనకి మొత్తం రోడ్ అంతా స్పేస్ ఉంటుంది. సో మనం ఈజీగా ఇంట్లో నుంచి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ కొంచెం డౌన్ ఉంటుంది. ఈ డౌన్ నుంచి కిందికి వెళ్ళగానే మీకు జూబ్లీ హిల్స్ రోడ్కి మనం టచ్ అవుతాం, ఆ రోడ్లో కలిసిపోతాం మనం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన చిన్న ఒక చౌరస్తా లాంటిది వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకోవాలి. లెఫ్ట్కి వెళ్తే ఏంటంటే మనకి యూసఫ్గూడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వస్తుంది కదా, చెక్ పోస్ట్ ఉంటుంది కదా, ఆ చెక్ పోస్ట్కి టచ్ అవుతుంది. సో మనం రైట్కి తీసుకున్నాం అనుకోండి, ఇది జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి ఈ రూట్ అని మనం తీసుకెళ్తాం అనమాట. ఆ రూట్లో మనం వెళ్ళాలి. ఎందుకంటే ఈ రూట్లో అనేది మనకు సిగ్నల్స్ అనేది లేవు, ఒక్క సిగ్నల్ కూడా ఉండదు. అండ్ మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్తుంటాం కాబట్టి ట్రాఫిక్ కూడా అంత ఉండదు. మీరే చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అంత ఏం లేదు. సో మార్నింగ్ వెళ్తా ఉన్నాం. ఓకే. సో చూస్తుండండి గైస్, మీరు స్ట్రైట్గా మనం వెళ్తున్నాం. ఇట్లాగా స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి గైస్. మనకు మెట్రో రూట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో కొంచెం దూరం వెళ్ళా మెట్రో రూట్ వెళ్తూ ఉంటుంది. ఫ్లైఓవర్ కనిపిస్తుంది, పైన కనిపిస్తుంది కానీ మెట్రో ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి. పైన ఒక కార్ ఉంది, ప్రకాష్ ఆర్ట్స్ అని ఉంది కదా, ఆ మెట్రో వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి లేదు, లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ మెట్రో వెళ్ళే వే కింది నుంచి మనం వెళ్తా ఉన్నాము, లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇది ఏంటంటే జూబ్లీ హిల్స్ రూట్ అనమాట ఇది. ఓకేనా. జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాము. చూడండి గైస్, పైన మెట్రో స్టేషన్ కనిపిస్తూ ఉంది మీకు. ఓకేనా. సో ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు అక్కడ ఈ మెట్రో స్టేషన్ కింద మనకి యూటర్న్ ఉంటుంది. ఓకేనా. సో మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. చాలా మంచి రూట్ గైస్. ఓకేనా. నేను కూడా రీసెంట్గానే ఈ రూట్ కనుక్కున్నాను, నాకెవరు చెప్పలేదు కానీ నేను కనుక్కున్నాను రీసెంట్గా ఈ రూట్ అనేది. సో ఈ రూట్ ద్వారా వెళ్తా ఉంటే నాకు వితిన్ ½ an hourలో నేను ఆఫీస్కి రీచ్ అయిపోతున్నా. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం కొంచెం యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ మీరు పిల్లర్ నెంబర్ 1638 దగ్గర యూటర్న్ ఉంటుంది. సో మనం యూటర్న్ తీసుకోవాలి. ఓకేనా. సో యూటర్న్ తీసుకొని మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ అనేది తీసుకోవాలి గైస్. సో నేనేం చెప్తున్నా అంటే ఈ రూట్ నేను రీసెంట్గా కనుక్కున్నాను, నాకు ఎవరు చెప్పలేదు.
కాకపోతే రీసెంట్ నేను ఏంటంటే రోజు అక్కడ హైటెక్ సిటీ నుంచి వెళ్ళేవాడిని, ఓకేనా. 100 feet రూట్ హైటెక్ సిటీ నుంచి వెళ్ళేవాడిని అనమాట. సో ఆ రూట్లో ఏంటంటే మనకి 2-3 సిగ్నల్ తగిలేవి. హైటెక్ సిటీ ట్రాఫిక్ చూస్తే అని కాదు, ఒక తలనొప్పి ట్రాఫిక్. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో 10-15 నిమిషాలు మనకి ఆ ట్రాఫిక్లోనే ఉండేవాళ్ళం. సో గైస్, సో అలాంటి సో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి గైస్. మీరు చూస్తారంటే అక్కడ కరిషమ్ అనేది ఉంది, ప్యారడైజ్ రెస్టారెంట్ అని ఉంటుంది. సో లెఫ్ట్కి తీసుకుంటే ఈ రూట్ వచ్చేసి మనకి ఎక్కడికి వెళ్తాదంటే, నేను చెప్తాను, పెద్దమ్మ గుడి ముందు నుంచి మనం వెళ్తూ ఉంటాం. సో లెఫ్ట్కి చూడండి, స్లేట్ ఫెలైసి అనేది స్కూల్ కనిపిస్తుంది మనకి. సో ఆ రూట్ నుంచి మనం వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఎగ్జాక్ట్గా మనం పెద్దమ్మ గుడి గేట్ ముందు నుంచి వెళ్తాం. మీకు పెద్దమ్మ గుడి కూడా కనిపిస్తుంది. సో ఈ రూట్ నుంచి వెళ్ళాలి గైస్. ఈ రూట్ నుంచి వెళ్తే ఏంటంటే మనకి సిగ్నల్స్ అనేవి ఉండవు, ట్రాఫిక్ ఉండదు, అంతే, ఓకేనా. సో చాలా మంచి రూట్ గైస్. సో చూడండి, కొంచెం రైట్లో చూడండి, మీకు పెద్దమ్మ గుడి ఎగ్జాక్ట్ మెయిన్ గేట్ కనిపిస్తూ ఉంది, ఓకేనా. సో ఆ పెద్దమ్మ గుడి మెయిన్ గేట్, గుడి ముందు నుంచి ఒక వే ఉంది, ఆ వే నుంచి మనం వెళ్తా ఉన్నాం గైస్, ఓకేనా. స్ట్రేట్గా వెళ్ళాలి, స్ట్రేట్గా వెళ్ళి కొంచెం ముందు నుంచి రైట్కి తీసుకోవాలి గైస్, ఓకేనా. సో అది నేను చెప్పేది అంటే, సో ముందు నేను అక్కడ నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్లు హైటెక్ సిటీ ట్రాఫిక్ నుంచి వెళ్ళేవాడిని, ఓకేనా. సో ట్రాఫిక్ నుంచి వెళ్తా ఉంటే నాకు రోజు ట్రాఫిక్లో 20 minutes అక్కడనే పడేది. సో గైస్ కొంచెం మనం కొంచెం రైట్కి తీసుకోవాలి. మీకు నారాయణ, నేను, వరలక్ష్మి అనే స్టాప్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రైట్కి తీసుకొని మీరు స్ట్రేట్గా వెళ్ళండి గైస్. ఈ రూట్ అయితే ఎంత ఖాళీగా ఉంటుంది అంటే, రైట్కి తీసుకున్న తర్వాత మీకు ఒక్క సింగిల్ కార్ కూడా కనిపించదు, పెద్ద వెహికల్ కూడా కనిపించదు రూట్లో. సో డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉండొచ్చు ఇక్కడ నుంచి, ఓకేనా. సో గైస్ చూస్తూ ఉన్నారు కదా ఎంత ఫ్రీగా ఉందో రోడ్డు, మీరే గమనించండి ఎంత ఫ్రీగా ఉంది, ట్రాఫిక్ లేదు, ఒక సిగ్నల్ కూడా ఇంతవరకు మనకి రాలేదు, వితౌట్ ట్రాఫిక్. సో ఈ రూట్ ద్వారా వెళ్తే మనం ఎగ్జాక్ట్గా నేను చెప్తా ఉన్నా గైస్, 30 to 40 minutes మనం సేవ్ చేసుకుంటాం. మినిమం 40 minutes మనం సేవ్ చేసుకుంటాం. సో మీరు లెఫ్ట్లో ఇట్లా లెఫ్ట్ రైట్ తీసుకుంటూ పోతే ఏంటంటే మనకి బెనిఫిట్ ఏంటంటే 30 నిమిషాలు కలిసి వస్తాయి గైస్ ట్రాఫిక్లో, ఓకే. లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ. లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం యూటర్న్ తీసుకోవాలి ఇక్కడ, ఓకేనా గైస్. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు యూటర్న్ ఉంటుంది, యూటర్న్ తీసుకోండి. ఒక యూటర్న్ సింబల్ అనిపించింది కదా, ఇక్కడ ఏం చేస్తే యూటర్న్ తీసుకోవాలా, ఓకే. సో యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా ఒకటే రూట్ వెళ్ళాలి గైస్. డైరెక్ట్గా మనం ఐకే ముందుకు వెళ్ళిపోతాం, ఓకేనా. సో ఇంతకుముందు నేను చెప్పినట్లు ఏంటంటే గైస్, సో మనకి 30 నిమిషాలు మినిమం మనకు కలిసి వస్తుంది ఈ వీడియో ద్వారా, ఓకేనా. సో స్ట్రైట్గా వెళ్ళిపోండి గైస్, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం. సో రూట్ చూడండి చాలా క్లియర్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. అండ్ మీకు పైనుంచి ఫ్లైఓవర్ కనిపిస్తూ ఉంది. ఓకేనా గైస్. సో చూస్తుంటే మనం రూట్ ఎట్లా వెళ్తా ఉందో. సో మీరు ఇక్కడ లెఫ్ట్లో చూస్తే మీకు భారతీయ విద్యా భవన్స్ అనే స్కూల్, పెద్ద స్కూల్ ఉంటుంది గైస్, చాలా పెద్ద స్కూలు.
కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు అట్లాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఉంది, యూనివర్సిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్లో చూడండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది. సో ఆ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ముందు నుంచి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్గా తీసుకోవాలి గైస్. సో కొంచెం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళారనుకోండి, డైరెక్ట్గా మీకు కేబుల్ బ్రిడ్జ్ అనేది వస్తూ ఉంది. కేబుల్ బ్రిడ్జ్ టచ్ అవుతుంది మీకు ఇక్కడ. ఓకే, నాకు కనిపిస్తుంది కదా గైస్, కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు. డైరెక్ట్గా వెళ్ళిపోవాలి గైస్ మీరు. క్లియర్గా మీరు స్పీడ్గా కూడా నార్మల్ స్పీడ్గా వెళ్ళిపోవాలి. సో వెళ్తా ఉండాలి గైస్. ఈ రూట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. సో స్ట్రైట్గా వెళ్ళండి గైస్. ఓకే గైస్, సో స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. సో ఈ రూట్ వచ్చేసి మనకి హైటెక్ సిటీ రూట్ టచ్ అవుతుంది. హైటెక్ సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అందరు ఎవరైనా వారు ఇక్కడ ఆఫీస్లో ఉందనుకుంటే, హైటెక్ సిటీలో ఆఫీస్ ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి వెళ్తే చూసారా గైస్, ఒక 15-20 మినిట్స్లో మీరు హైటెక్ సిటీకి రీచ్ అయిపోయారు. ఓకే, సో స్ట్రైట్గా వెళ్ళండి. స్ట్రైట్గా వెళ్తుంటే మీకు ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ ఎక్కకూడదు గైస్. గచ్చిబౌలి వెళ్ళాలంటే ఫ్లైఓవర్ ఎక్కకూడదు. దాని పక్కన ఒక వే ఉంది, ఆ వే నుంచి మీరు వెళ్ళాలి. సో దాని కింది నుంచి మీరు వెళ్ళాలి గైస్. పక్కన వే ఉంది, ఫ్లైఓవర్ పక్కన వే ఉంటుంది. దాని నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళారనుకోండి, డైరెక్ట్గా మీరు ఐకే ముందు వెళ్తారు. అయితే ఐకే ముందు నుంచి ఏదైతే వే ఉంటుందో ఆ వే నుంచి మనం గచ్చిబౌలికి వెళ్ళొచ్చు గైస్. చూస్తున్నారు కదా గైస్, ఎటువంటి ఇక్కడ మనకి సిగ్నల్స్ అనేది ఇంతవరకు ఒక సిగ్నల్ తగలలేదు. మనకి ట్రాఫిక్ ఎక్కడ ఆగి కూడా లేదు. మనం ఎక్కడ కూడా ఆగలేము, డైరెక్ట్గా వెళ్తూనే ఉన్నాం. ఓకేనా. సో అటువంటి రూట్ ఉంది గాయస్. ఇది చాలా మంచి రూటు. నాకైతే చాలా బెనిఫిట్ అయింది ఈ రూట్ వల్ల. ఎందుకంటే రోజు 50 మినిట్స్ 1 అవర్ నేను వెళ్ళేవాడిని ఆఫీస్కి. 1 అవర్ పట్టేది. కానీ ఈ రూట్ ద్వారా నాకు ఓన్లీ 30 మినిట్స్ పడుతూ ఉంది. ఓన్లీ 30 మినిట్సే పడుతూ ఉంది గైస్. అంటే 30 మినిట్స్ నాకు మిగిలిపోతూ ఉంది. సో అదంటే ఎంత హ్యాపీగా గైస్. సో ఇప్పుడు చూడండి గైస్, మనం డైరెక్ట్గా మీరు కనిపిస్తుంది ఐకియా కనిపిస్తుంది. ఐకియా ముందుకి మనం వచ్చేసాము. ఓకే, సో ఐకియా ముందు నుంచి వే ఉంది, ఆ వేలో మనం వెళ్ళాలి గైస్. ఐకియా ముందు నుంచి ఉంది గైస్. ఐకియా ముందు నుంచి వెళ్తున్నాం మనం. సో రైట్లో మీకు ఐకియా కనిపిస్తూ ఉంది. ఓకేనా. సో చూడండి గైస్, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. ఈ రూట్ నుంచి చాలా మంచి వ్యూ కూడా ఉంది మనకి. ఓకేనా. సో గైస్, సో స్ట్రైట్గా వెళ్ళాలి. మీరు చూస్తానండి గైస్, ఎక్కడ కూడా మీకు సిగ్నల్ తగలదు, ఎక్కడ కూడా ట్రాఫిక్ తగలదు మీకు. సో గైస్ చూడండి, వెళ్తూ ఉన్నారు. సో మీరు లెఫ్ట్లో కూడా చూస్తే గైస్ మీకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ కూడా కనిపిస్తుంది. సో అచానక్ మన దగ్గర పెట్రోల్ అయిపోయింది అనుకోండి,
సో మనం వెళ్తూ వేరే మనం పెట్రోల్ కూడా పోసుకోవచ్చు. సో అది కూడా అవైలబిలిటీ ఉంది ఈ వేళ. ఓకేనా. సో చూడండి, మీకు ఎటువంటి ట్రాఫిక్ కూడా లేదు. ఇక్కడ యూటర్న్ ఉన్నా ఏమున్నా కూడా మనకు ట్రాఫిక్ అనేది తగలదు, ఎందుకంటే రోడ్ అనేది చాలా క్లియర్గా ఎంటీగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ రూట్లో. సో స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి, మనకి ఇక్కడ మనం ఐక్య చౌరస్తా దగ్గర మన బయోడైవర్సిటీ చౌరస్తా దగ్గరికి వెళ్తాము. అక్కడ నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకున్నాం అనుకోండి గాయస్, సో మనం డైరెక్ట్గా గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కడే, ఇంకెక్కడ ఆపేది లేదు, ఏం చేసేది లేదు. చక్కగా మనం గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కుతాం. ఓకేనా. సో చూస్తుండండి గైస్. సో కొంచెం దూరం వెళ్ళా మనకి డైవర్సిటీ వస్తుంది. ఓకేనా. అక్కడ నుంచి రైట్కి తీసుకోవాలి మనం ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి. సో ఇది ఈ రూట్ ఎక్కడ టచ్ అవుతుంది అంటే మెహదీపట్నం నుంచి స్ట్రైట్గా వచ్చే వాళ్ళు ఇక్కడ టచ్ అవుతారు మనకి. ఓకేనా. సో ఇక్కడ ఇది మన చౌరస్తా గాయస్. ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకోవాలా. రైట్కి తీసుకున్నామంటే చక్కగా మనం గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కుతాం గాయస్. ఓకే, మీరు గమనిస్తూ ఉన్నారు, నాకు తెలుసు మీరు గమనిస్తున్నారు గాయస్. ఇక్కడ మనకు ఒక సిగ్నల్ కూడా రాలేదు, రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని టెన్షన్ లేదు. చక్కగా మనం గచ్చిబౌలి మెట్రో సర్కిల్ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సిగ్నల్ దాటుతుంది మనకి. ఆ సిగ్నల్ దాటినామంటే ఇక మనం కంపెనీలకి మనం వర్క్ చేయడానికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. అట్లాంటి రూట్ చూపిస్తున్నానంటే మీకు సిగ్నల్స్ తగలవు, ట్రాఫిక్ ఉండదు. అట్లాంటి రూట్ చూపిస్తున్నా, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ రూట్ మీకు. ఓకేనా. సో ఈ రూట్ మీరు పట్టుకోండి. రోజు ఆఫీస్కి 30 నిమిషాల నుంచి 35 నిమిషాల్లో ఆఫీస్కి చేరుకోండి. హ్యాపీగా మన ఆఫీస్లో మనం వితౌట్ లేట్ కమ్మింగ్స్ లేట్ కమ్మర్స్ ఇట్లాంటి వర్డ్స్ మనకి ఇంకా రా. చూడండి గాయస్, ఇప్పుడు మనం తొందరలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కుతాం. ఓకేనా. సో గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కినామంటే కదా బండి ఆగదు గాయస్, మనకి బర్రని వెళ్ళిపోతుంది. ఓకే. సో చూడండి గాయస్, మనం గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కేసినాం గాయస్. జుర్రున పోతానంటే చూడండి. ఇప్పుడు గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కేసినాం మనం. సో చూస్తుండండి గాయస్, నేను చెప్పేది మీరు ఖచ్చితంగా నమ్ముతారు. మీకు వీడియోలో ఎక్కడైనా సిగ్నల్ కనిపించిందా? కనిపించలేదు. ట్రాఫిక్ ఉందా? లేదు. మీరు రూట్ను ట్రై చేయొచ్చు. ఒకవేళ సిగ్నల్ కనిపించినా ట్రాఫిక్ కనిపించినా మీరు కమెంట్ చేయండి గాయస్, ఎందుకంటే ఈ రూట్లో ఎక్కడ మీకు గ్రీన్ లైట్ రెడ్ లైట్ అనేది లేదు, ట్రాఫిక్ అనేది ఉండదు. చూస్తారు కదా, మనం ఫ్లైఓవర్ నుంచి వెళ్తా ఉన్నాము. సో మనం స్ట్రైట్గా వెళ్ళొద్దు గాయస్. స్ట్రైట్గా వెళ్తుంటే మళ్ళీ మనకు ఐడిబిఐ సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్ తగులుతుంది. సో ఇక్కడ నుంచి మనం మెల్లగా ఈ ఫ్లైఓవర్ ఎండ్ కాగానే మనకు ఒక లెఫ్ట్ కనిపిస్తుంది. సో ఆ లెఫ్ట్ నుంచి వెళ్ళాలి మనం. ఇది మళ్ళీ ఒక చిన్న షార్ట్ కట్. ఇందులో ఈ చిన్న షార్ట్ కట్ యూజ్ చేసినామంటే డైరెక్ట్గా మనం విప్రో దగ్గర వెళ్తాం. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ స్టేడియం ఏడుందో ఆడ వెళ్తాం మనం. అంటే అయిపోయినట్లే, మనం విప్రో సర్కిల్కి వెళ్ళిపోయినట్లే. ఓకేనా. సో గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి దిగుతూ ఉంటేనే లెఫ్ట్ కనిపిస్తుంది మనకి. మెల్లగా లెఫ్ట్కి తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకొని ఒకటే రూట్ స్ట్రేట్గా పోయినాం అనుకోండి గాయస్, డైరెక్ట్ మనం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ స్టేడియం దగ్గర బయటపడతాం. చూసారు కదా. సో ఇట్లా మనం షార్ట్ కట్లో పోతామంటే మనకు ట్రాఫిక్ ఎక్కడ తగులుతుంది గాయస్, సిగ్నల్ ఎక్కడ తగులుతుంది? తగలదు. సో అందుకని అందరూ తప్పకుండా
ఈ రూట్ ఫాలో కండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ ఈ రూట్ తెలిసిన వాళ్ళకి హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. ఈ రూట్ తెలియని వాళ్ళకి ఇప్పుడు తెలుసుకుంటున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్. కొంచెం రైట్ తీసుకోవాలి, ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. డైరెక్ట్గా ఇది వచ్చేసి మీకు చెప్పినట్లు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ స్టేడియం దగ్గర మీరు ఇట్లా బయట చూసినట్టు కనిపిస్తుంది. మీకు చక్కగా ఆడికే పోతుంది రూట్. గుర్తుపెట్టుకోండి గాయస్, ఈ రూట్లన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ రూట్ యూజ్ చేసుకోండి. రోజు 30 నిమిషాలు మనం దావత్ చేసుకోవచ్చు. చూడండి గైస్, మెల్లగా పోతా ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్లో మీకు శాంతి సరోవర్ కనిపిస్తుంది. దాని ముందు నుంచి మనం పోతాం. చూసినా బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్. అక్కడ నుంచి దాని ముందు నుంచి ఈ వే ఉంటుంది అనమాట. సో స్ట్రేట్గా పోతూనే ఉండాలి, మనం పోతూనే ఉండాలి. మీకు ట్రాఫిక్ తగలదు, సిగ్నల్ తగలదు, పోతూనే ఉంటారు. అంతే, పోతూనే ఉంటాం మనం. సింపుల్గా పోతూనే ఉంటాం. మంచిగా 2 వే లేను. ఓకేనా గాయస్, ఒక వే కాకుండా 2 వేలోను. సో పోతూనే ఉంటాం మనం. ఓకేనా గాయస్, సో ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్గా తీసుకోవాలి గాయస్. లెఫ్ట్గా తీసుకున్నామంటే ఒకటే రోడ్ విప్రో తర్వాత విప్రో సిగ్నల్ కథం. చూసారా? సో లెఫ్ట్లో మీకు కనిపించేది పుల్లెల గోపీచంద్ స్టేడియం గాయస్. ఓకేనా, బ్యాడ్మింటన్ స్టేడియం పుల్లెల గోపీచంద్ లెఫ్ట్లో కనిపిస్తుంది. సో చక్కగా మీరు పోతూనే ఉండాలి. ఇప్పుడు ఈ రూట్లో కూడా మీకు ట్రాఫిక్ తగలదు. చక్కగా పోయి మీరు విప్రో సర్కిల్ దగ్గర సిగ్నల్ ఏదైతే ఉంటుందో పెద్ద సిగ్నల్, ఆ సిగ్నల్ దగ్గర పోయి మీరు అప్పుడు బ్రేక్ కొట్టుడే. అంతవరకు మీరు బ్రేక్ కూడా కొట్టరు. చూసారు కదా గైస్, లెఫ్ట్లో మీకు విప్రో కనిపిస్తుంది కదా, పైన వాక్ చేసేది. ఈడ కూడా మీకు సిగ్నల్ ట్రాఫిక్ లేదు, పోతూనే ఉంటాం మనం, ఆగుడే ఉండదు గైస్ మనకి. ఈ రూట్లో మీరు బ్రేక్ తక్కువ వేస్తారు, స్పీడ్ బ్రేకర్లు తప్ప, యూటర్న్లు వచ్చే కాడ తప్ప మీరు బ్రేక్ ఏదో ఒక్కరు అసలు కొడతానే ఉంటారు. బండి పోతానే ఉంటుంది. చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో రోడ్డు, క్లియర్గా ఉంది రోడ్డు, క్లీన్గా ఉంది. సో స్ట్రేట్గా పోతానే ఉండాలి. ఒక్క 1 మినిట్లో మనం సిగ్నల్ దగ్గర విప్రో సిగ్నల్ దగ్గరికి చేరుకుంటాం గాయస్. సో అక్కడే మనం ఆపేది. ఇక్కడ నుంచి మీరు మీ ఏ కంపెనీకి పోవాలి ఆ కంపెనీకి పోండి. సో టోటల్గా ఓవరాల్గా మన టైం వచ్చేసి 28 మినిట్స్, అంటే 30 మినిట్స్ అయింది అంతే. 30 నిమిషాలలో మనం స్టార్ట్ అయిన నుంచి ఎండ్ వరకు వితౌట్ ట్రాఫిక్, వితౌట్ సిగ్నల్స్ చేరుకున్నాం. సో ఇది మన నో ట్రాఫిక్ నో సిగ్నల్ కాన్సెప్ట్ తీసిన వీడియో. చూసారు కదా, ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా వచ్చేసి మనం సిగ్నల్ దగ్గరనే ఆగినంది కారు. ఓకేనా, ఇది ఒకటే సిగ్నల్ మనకు తగలేదు. ఈ సిగ్నల్ దాటినామంటే మన ఆఫీస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో అది గైస్, ఇలా ఇవాళ మన నో ట్రాఫిక్ నో సిగ్నల్ కాన్సెప్ట్. సో
సో అది గాయస్ ఇలాంటి మనటి నో ట్రాఫిక్ నో సిగ్నల్ వీడియో. సో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో దయచేసి గాయస్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఎంతమంది ఈ వీడియో నచ్చుతుందో, నచ్చిన వాళ్ళు ఈ రూట్ ఎంతమంది యూజ్ చేస్తున్నారో కమెంట్లో చేయండి. సో ఈ రోజుకి ఈ వీడియో అండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఉపయోగపడే వీడియోస్ మళ్ళీ పెడతాను. సో నేను మీ సంగం అండి, సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.